హలో అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృత అజయ్. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఇప్పుడు ల్యాండ్ ప్రిపరేషన్ చేసేటప్పుడు ముందుగా వీడ్స్ అనేవి చాలామంది కూడా నెగ్లెక్ట్ చేస్తారు. ఇప్పుడు మనం ఇక్కడైతే బొప్పాయి వేయడానికి అయితే రెడీగా ఉంది ఫీల్డ్. కానీ చూసారా, అక్కడక్కడ వీడ్స్ అయితే ఉన్నాయి. మీకు బోధుల దగ్గర కూడా కనబడుతున్నాయి కదా, అవన్నీ కూడా ముందుగా మనం క్లియర్ చేసుకోవాలి. అలా క్లియర్ చేసుకోవడానికి ఇక్కడైతే మనకి పారాక్విట్ అయితే తీసుకున్నారు. అది 80 ml తీసుకున్నారు ఒక ట్యాంక్కి. యాక్చువల్గా మనకి కొన్ని రికమెండేషన్స్ అని ఉంటాయండి వీడ్స్ హెర్బిసైడ్స్లో. ఇప్పుడు పారాక్విట్ అయితే మాత్రం మనం 1 లీటర్ 10 ml చెప్తాము. ఇప్పుడు ఈ ట్యాంక్ అంతనే అయితే మనం 80 ml అయితే వేసారు. ఇదంతా కూడా వేసిన తర్వాత రేపటికి మనకి రెడీగా ఉంటుంది ఫీల్డ్. చెప్పాను కదండి, పారాక్విట్ రికమెండ్ చేశారని చెప్పేసి ఇక్కడ ఇదైతే వాడుతున్నారు ఫార్మర్. మీకు చాలామంది తెలిసే ఉంటుంది, వీడిసైడ్స్ వాడేటప్పుడు దాంట్లో యూరియా కానీ లేదా మనకి సర్ఫ్ ఉంటుంది కదా, మనం డైలీ వాడే సర్ఫ్ అయితే వాడతారు. ఎందుకంటే స్టిక్కీ నేచర్ కోసమని. ఇప్పుడు గ్రాస్ మీద వీడ్స్ మీద వేసినప్పుడు అది అలా స్టిక్ అయి ఉండడానికి వాడతారనమాట. ఇక్కడైతే మనకి టోటల్గా బనానా అలాగే పపాయ ఉండేది. మొత్తం క్రాప్ అయిపోయింది, 2 years అయిపోయింది కాబట్టి మొత్తం పపాయ తీసేశారు. ఈరోజు రేపట్లో అయితే పపాయ వేయడానికి అయితే రెడీగా ఉంది ఫీల్డ్. అది మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను మీకు అది చూపించబోతున్నాను. మన ఫీల్డ్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇలాంటి నెట్స్ అయితే యూజ్ చేస్తామండి మనం. ఎందుకంటే యానిమల్స్ నుంచి మనం కొంచెం కేర్ తీసుకోవాలి కదా, అందుకని ఇలా నెట్ అయితే వేసుకుంటారు ఈ ఫార్మర్ ఎప్పుడు కూడా. ఇక్కడైతే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మొత్తం ఫీల్డ్ అంతట్లో కింద చామదుంపలు అయితే వేశారు. కొలకేషియా అంటారు కదండి, అవి చామదుంప మొత్తం ఫీల్డ్ అంతా ఉంది. రీసెంట్గా వేశారట, చాలా వరకు చచ్చిపోయినాయి, కొన్ని అయితే ఉన్నాయి. మీకు బ్యాక్ సైడ్ చూస్తే కనుక కొంచెం ఎదిగినవి కూడా కనిపిస్తాయి. చామదుంపలు అనేవి బాగా సౌత్ ఈస్టర్న్ ఏషియా అలాగే మన ఇండియాలో అయితే బాగా వేసుకుంటారండి. బయట కంట్రీస్ కన్నా మనం బాగా వాడతాం, మీకు కూడా తెలుసు కదా. సో ఇది ఎలా వాడాలి ఏంటనేది నేను వేరే వీడియో తీస్తాను. పర్టికులర్గా చామదుంప గురించే కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి, నేను దానికోసం పర్టికులర్గా వేరే వీడియో అయితే తీస్తాను నేను. ఇక్కడైతే మనకి రేపు ఎల్లుండిలో అయితే కనుక బొప్పాయి అయితే వేయబోతున్నారు. ఆల్రెడీ పిక్స్ అయితే చేసేసుకొని రెడీగా ఉంచుకున్నారు. మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను, బొప్పాయి అనేది ఫ్లాట్ ఏరియాలో అయితే వేయరు, బోధుల్లా వేసుకోవాలి. ఎందుకంటే డ్రైనేజ్ సిస్టమ్ అయితే ఉండాలి ఫీల్డ్ అంతట్లో. సో అందుకనైతే మనమైతే ప్రిపేర్ చేసేసుకుంటున్నాం ఈరోజు. ఆ తర్వాత మనకి ఈ బనానా అవనేవి ఇంటర్ క్రాప్లో వేయాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. మీకు ఇప్పుడు మామూలుగా చామదుంప అనేది ఎలాగ గ్రో అవుతుంది మనకి సాయిల్ లోపల అనేది అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి ఈ స్టెమ్ ఉంది కదా, అది ఎండిపోతే కనుక అది లోపల మనకి చామదుంప అయితే రెడీగా ఉందని, హార్వెస్ట్ చేయొచ్చు అని మనకు ఒక సిగ్నల్ అనమాట. మీరు చూస్తున్నారు కదా, వైట్గా ఉంది కదా, అవే దుంపలు ఇంకా పచ్చిగా ఉన్నాయి, ఎదుగుతున్నాయి, గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం డిస్టర్బ్ చేయకూడదు రూట్స్, అవి మళ్ళీ పాడైపోతాయి. కాబట్టి మీరు ఈ స్టెమ్ని అయితే మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అవి ఎండిపోయి డ్రై అయినాయి అంటే కనుక మనం చామదుంపలు హార్వెస్టింగ్కి రెడీగా ఉన్నాయని అర్థం. ఇలా అయితే ఫీల్డ్ అంతా అయితే మాత్రం చామదుంపలు అయితే బాగా వేశారు. ఇప్పటి వరకు చాలా క్రాప్స్ అయితే మీకు చూపించానండి. మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను ఆ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.